రాష్ట్రంలో అబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం మద్యం విక్రయం నిర్ణీత సమయంలో మాత్రమే జరగాలి. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు అమ్మకాలు సాగించాలి. కానీ అనకాపల్లి జిల్లాలోని అన్ని వైన్ షాపుల్లోనూ అర్ధరాత్రి వరకు, కొన్ని చోట్ల 24 గంటలు మద్యం అమ్ముతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడమే కాదు, యువతను మద్యానికి బానిసలుగా మారుస్తోంది. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వారు బెల్ట్ షాపులపై మద్యం షాపుల సమయపాలన రహితాన్ని నిరోధించాలి, కానీ అలా జరగడం లేదు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాటల్లో ఒకటి, చేతల్లో మరొకటి చేస్తోందంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఇదే పంథా నడుస్తోంది. అబ్కారీ తీరుపై నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. విచ్చలవిడి మద్యంతో ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లలోని SHO, SIలు అక్రమంగా బెల్ట్ షాపుల యజమానుల నుంచి, మద్యం షాపుల యజమానుల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. అయినా ఉన్నతాధికారులు డిసిప్లినరీ యాక్షన్ లేనందున వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంతో జిల్లాలో వేలకు వేలు బెల్ట్ షాపులు వెలుస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారులు ఒక్క షాపు పైన కేసులు నమోదు చేయలేదు. ఇదే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఫిర్యాదులు చేసిన ఎక్సైజ్ DCESలు స్పందించకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. ఈ పరిణామాలన్నీ కలిసి చూస్తే అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాపారం అక్రమంగా విస్తరిస్తూ ఉండటం, ప్రభుత్వ వ్యవస్థలు చేతులెత్తేసినట్లుగా ఉండటం ప్రజల్లో ఆక్రోశాన్ని కలిగిస్తోంది. అధికారులు, పాలకుల యాక్టింగ్ పాలసీ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక దర్యాప్తు అధికారుల అవసరం ఎంతైనా ఉంది.